ఫస్ట్ అసలు ఈ అంటే ఇండస్ట్రీ కెరియర్ గానీ, మోడలింగ్ కెరియర్ గానీ రావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో సపోర్టింగ్ ఎలా ఉండేది అసలు? అంటే నాకు ఫాదర్ లేరు, మమ్మీ ఒకతే. చెల్లి మ్యారేజ్, అంటే చెల్లి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. మా బావ ఇచ్చాడు సపోర్ట్ బాగా. అంటే మా చెల్లెల హస్బెండ్ ఉన్నారు, ఆయన అన్నాడు లెట్ ఇట్ బి, ట్రై చేయి. అప్పుడు బిగ్ బాస్ అన్న ఇది కూడా లేదు, టాపిక్ కూడా లేదు. మా చెల్లికి అంటే ఎప్పుడు చూసినా నాకు క్వైట్ ఆపోజిట్. మా చెల్లి, నేను ఫుల్ అందరితో మింగిల్ అయిపోయి, మా చెల్లి క్వైట్ ఆపోజిట్. ఎలాగంటే స్టబర్న్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, కట్టే కొట్టే చిట్టే అన్నట్టుగా ఉంటుంది. ఓకే, జాబ్ తన లైఫ్ అది తప్ప ఇంకా థర్డ్ ఏవియేషన్ కానీ డీవియేషన్ కానీ ఏమి ఉండదు. సో మా బావ ఎంకరేజ్ చేశారనమాట, టైం ఇవ్వు అతనికి, ట్రై చేస్తున్నాను కదా, లెట్ ఇట్ బి, ఏమైంది అని చెప్పి మా బావ సపోర్ట్ ఇచ్చేసరికి మా బావ సపోర్ట్తో వెళ్ళాను. అలాగే మా బావ సపోర్ట్ వల్లే లక్కీగా బిగ్ బాస్ వచ్చింది. సో బిగ్ బాస్ జర్నీ అలా వెళ్ళిపోయింది అలాగా. సో ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పింది మా బావకే, బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యని చెప్పి ఫస్ట్ నేను కాల్ చేసింది మా బావకే. అంటే నిజమా జోకా అని ఫస్ట్ నమ్మలా. ఫస్ట్ చాలాసేపు తర్వాత ఆయన ఇంకా మొత్తం అంతా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు ఆయన కూడా. సో మీ ప్రాపర్ పుట్టి పెరిగింది ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు కదా? సో అలా అంటే అయ్యా పుట్టింది విజయవాడ, 3 years ఉన్నాను. మళ్ళీ పెరిగింది అని చెన్నై, ఒక 8 to 9 years అక్కడ చెన్నైలో ఉన్నాము. మళ్ళీ అగైన్ విజయవాడకి వచ్చాము. స్టడీయింగ్ అంతా ఎక్కడ? అదే చెన్నైలో కొన్ని రోజులు చదివాను, అదే కొన్ని ఇయర్స్. చదవకుండా స్కూలింగ్ కొన్ని సంవత్సరాలు చెన్నైలో అయింది. తర్వాత విజయవాడకి వచ్చాను. విజయవాడలో ఒక 2 years స్కూలింగ్ మళ్ళీ విజయవాడలో చేశాను. తర్వాత రాజమండ్రికి వెళ్ళాను. రాజమండ్రిలో ఒక 10th class, ఎందుకంటే మనం క్రికెట్ ప్లేయర్ చిన్నప్పుడు. ఎక్కడ స్కూల్లో కూర్చొని క్రికెట్ గురించి ఆలోచించాను. ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లు అయ్యాయి మధ్య, క్లాస్లో కూర్చొని నేను చదువుకునేవాను కదన్నమాట. టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు సచిన్ 4 కొట్టాడా, లేకపోతే ధోని 6 కొట్టాడా, ఈ బుక్ తీసి ఇలా చూస్తూ కూర్చున్నాను అనమాట. ఇలాగుంటే 10th నామం పెడతా అని చెప్పి మా అమ్మ భయంతో రాజమండ్రి పంపించింది. అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ మా అన్నయ్య. ఓకే, అక్కడికి వెళ్ళి 10th కోసం ఓన్లీ 10th కోసం రాజమండ్రి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కొంచెం ఊహ తెలిసింది ఏం చేయొచ్చు మనం. అందుకే మా 10th class మా స్టూడెంట్స్ అందరూ, మా క్లాస్మేట్స్ అందరూ లెజెండ్స్. మొత్తం మారి తేరిందంతా లెజెండ్స్ వాళ్ళంతా. అంటే నేను 10th లో ఎవరైనా అమ్మాయి హాయ్ అని చెప్తే రామానుజన్ లాగా భయపడుతుంటాను. వాళ్ళందరూ లెజెండ్స్ అప్పటికి. ఇప్పుడు వాళ్ళు దూచుకుని వెళ్ళిపోయారు అనమాట. అప్పటికి 10th class లో నేను చేయొచ్చా అని చెప్పి నాకు ఒక భరోసా ఇచ్చారు వాళ్ళు. అరే ఇట్లా కాదురా, ఇలా ఉండొచ్చురా మనం, పర్లేదురా, బొక్క ఏం భయపడాల్సిన పని లేదని. కట్ చేసి చూస్తే మా అన్నయ్య ప్రిన్సిపల్ దోల పనులు చేసిన ప్రతిసారి దొరికిపోయేవాడిని, నేను దొరికిపోయేవాడిని, వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. ఫస్ట్ నన్నే వేసుకునేవాడు ఫుల్గా, క్లాస్ లో పటా కొట్టేవాడు మొత్తం. ఇంకే అలాగా ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంక చేజాడిపోయాను మొత్తం అంతా. ఇంకా భయపడేది లేదని చెప్పి కరెక్ట్గా కాలేజ్, అమ్మాయిల కాలేజ్ ముందే నుంచొని కావాలని కటింగ్ చేయడం, సైకిల్ వేసుకొని అటు ఇటు టిప్పుకొని తిరగడం, ఏం చేసేవాళ్ళం. ఇంకా అలా మొత్తానికి ఆరితేరి అట్లా అలా వచ్చేసాం. ఎక్స్పర్ట్స్, లెజెండ్స్ అయ్యాం దాంట్లో. ఎప్పుడు లెజెండ్స్ అవ్వాలి అది. సో మొత్తానికి లెజెండ్ కాదు, లెజెండ్. అదే నా ముందు కూర్చున్నారంటే భయం వేస్తుంది. లెజెండ్ చెప్పే కదా, ఐఎమ్ ఏ మోడల్, ఐఎమ్ ఏ ప్లంబర్, ఐఎమ్ ఎన్ యాక్టర్, ఐఎమ్ ఎలక్ట్రీషియన్, ఐఎమ్ ఏ డాక్టర్, వై నాట్, వాట్ నాట్. సో మొత్తానికి 10th class అక్కడ, ఫస్ట్ క్లాస్ ఇక్కడ, తర్వాత బ్యాక్ క్లాస్ అక్కడ, అన్ని తిరిగాను. బెంగళూరులో మోడలింగ్ చేశాను. సో అన్ని చోట్ల తిరిగాను. అసలు మొత్తం ఎడ్యుకేషన్ ఏమైపోయింది అదన్నా చెప్పు కనీసం. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశాను, చెప్పుకోవడానికి ఎంబీఏ ఉంది. సిఏ కోర్స్కి వెళ్ళాను. సిఏ కోర్స్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డా. ఎంట్రన్స్ పాస్ అవ్వడానికి కష్టపడ్డా. ఎంట్రన్స్ పాస్ అయ్యా, దాని తోపు అనుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ సిఏలో ఇంటర్ కోర్స్ ఉంటుంది, ఐపీసీసీ అంటాం. అది ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోయింది, ఎంబీఏ 2 years సబ్జెక్ట్స్ మొత్తం కలిపి ఇందులో ఒక చాప్టర్. అప్పుడు అర్థమైంది, అవును అమ్మ ఎంబీఏలో సబ్జెక్ట్ ఎక్కడ, ఇది ఎక్కడ అని చెప్పి నమస్కారం పెట్టేసి సిఏ కూడా మన వల్ల కాదు సిఏ, థ్యాంక్ యూ ఫర్ ఇన్ని రోజులు నాకు 3 years నాకు బుద్ధి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి సిఏ నుంచి తప్పించుకొని ఏదో జాబ్కి వెళ్ళిపోయాను. అలా జాబ్ చేస్తూ మోడలింగ్ చేసుకుంటూ అలా నెట్టుకుంటూ ఇక్కడ వచ్చాను. ఓకే, మొత్తానికి నెట్టుకుంటూ రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి విజయవాడ, చెన్నై, రాజమండ్రి, బెంగళూరు. అదే స్టార్ట్ అయిందంటే రాజమండ్రి స్టార్ట్ అయింది. లెజెండ్స్ కదా అంతా. అదే ఇప్పటికీ రాజమండ్రికి వెళ్తే లెజెండ్స్ వస్తారు మనం కలవడానికి. పాల్ ప్రవీణ్ అని చెప్పి ఒక లెజెండ్ ఉంటాడు, పాల్ ప్రవీణ్. రాజమండ్రిలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మని అమ్మ వాడా వద్దు
వెళ్ళిపోండి అంటాడు. అలాంటి లెజెండ్ పర్సనాలిటీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్నా. బాల్ ఫ్రెండ్ వల్లే నాకు తెలిసింది. నాకు మొత్తం తెలిసిందంతా నేర్పించిందే ఆడు. ఓకే.